ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, 1000 మంది సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యేంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో మనల్ని కష్టాల పాలు చేసే కొన్ని చెడు అలవాట్ల గురించి తెలుసుకుందాం. పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్ర లేవకుండా పడుకోకూడదు. సూర్యుని ముఖాన నీళ్లు చెల్లినట్టు అప్పుడే లేచి కల్లాపి చెల్లకూడదు. నిద్ర లేవగానే ఆ దుప్పటిని వెంటనే మడవాలి, లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చుంటుంది. అన్నం తిన్న వెంటనే ఎంగిలి కంచం తీసేయాలి. మాసిన బట్టలు ఉతికిన తర్వాతే స్నానం చేయాలి. బట్టలు పిండిన నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు. ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చోపెట్టకూడదు. వంట అయిపోయిన తర్వాత వంటగదిలో సామాన్లన్నీ శుభ్రం చేసుకోవాలి. సంధ్యాకాలంలో సంసారం నిషేధము, మరియు ఆ సమయంలో నిద్రపోకూడదు. అలాగే ఆహారము తినకూడదు. సంధ్యాకాలంలో ధ్యానం మంచి ఫలితాన్ని ఇస్తుంది. పూజా గదిలో ఒకే రూపానికి చెందిన 2 చిత్రపటాలు ఉంచకూడదు. సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె ఇంటికి తెచ్చుకోకూడదు. పొద్దుపోయాక పెరుగు, కూరగాయలు, మినపపొడి ఎవరికీ ఇవ్వరాదు. ముఖ్యంగా శుక్రవారం మరియు మంగళవారం వీటిని ఇవ్వరాదు, ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు. శనివారం రోజు చెప్పులు, గొడుగు, నువ్వుల నూనె ఇంటికి తెచ్చుకోకూడదు. శనివారం నాడు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకుని రాకూడదు. ఎవరైనా శనివారం రోజు నల్లటి వస్తువులు, నీలి వస్త్రాలు, చెప్పులు ఇస్తే తీసుకోకూడదు. ఇంటిని ఎల్లవేళలా శుభ్రంగా ఉంచుకోవాలి. పూజా గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజా ప్రదేశంలో తల వెంట్రుకలు రాలితే దేవతలకు ఆహారం అందదని అంటారు. విడిచిన బట్టలను కాలితో తొక్కరాదు. స్నానం చేసి తుడుచుకున్న టవలు ఇంటి తలుపు పైన వేయరాదు. ఉదయం లేవగానే పాచిముఖంతో అద్దంలో చూసుకోకూడదు. ఇంటి గుమ్మాల మీద కూర్చుని ముచ్చట్లు ఆడకూడదు. స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు. భోజనం అయ్యాక వెంటనే నిద్రపోకూడదు. రాత్రిపూట ఉప్పు వేసుకొని భోజనం చేయకూడదు. పిల్లల్ని ఎడమ చేతితో ఎప్పుడూ కూడా కొట్టకూడదు. తులసి కోట దగ్గర పళ్ళు తోముకోవడం, తల దువ్వుకోవడము చేయరాదు. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.